ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. ఇక్కడ 2024 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అంటే 2024 అక్టోబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లు కనుకైతే అక్టోబర్ 20వ తేదీ వరకు కుజుడు యోగిస్తున్నాడు. అక్టోబర్ 17వ తేదీ వరకు ఈ ఒక రవి యోగిస్తున్నాడు, బుధుడు కూడా యోగిస్తున్నాడు. అంటే అక్టోబర్ 17 వరకు మాత్రమే రవి యోగిస్తున్నాడు, అక్టోబర్ 10 వరకు మాత్రమే బుధుడు యోగిస్తున్నాడు. ఇక శని వచ్చేసి ఈ మాసమంతా కూడా ఆయన శుభ ఫలితాలని ఇస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రాధిపతి అక్టోబర్ 20వ తేదీ వరకు కూడా తృతీయ స్థానంలో సంచారం అనేది కాస్త మీకు ధైర్యము, స్థైర్యము, అంటే ఏ పని అయినా ధైర్యంతో వెళ్ళి చేసి అందరి ప్రశంసలతో మీరు ఆకట్టుకునే ఒక ప్రయత్నాలు అవి మీకు సఫలీకృతమవుతాయి. అంటే మీ ఏ కష్టం అంటే అతి క్లిష్టమైన ఒక పరిస్థితుల్లో కూడా అది ఎలాంటి పని అయినా కూడా దాన్ని కరెక్ట్గా చేసేసి అందరి ప్రశంసలు అందుకునే ఒక దిట్టగా మీరు సాగుతారని చెప్పొచ్చు. ఆ రూట్లో మీరు వెళ్తారు. ఇంకా నూతన వస్త్రధారణము, కొత్త బట్టలు కొనుక్కోవడం లాంటిది, కొత్తగా ఏదైనా మనకి కావాల్సింది కొనుక్కోవడానికి ఇది మంచి సమయం అనేది చెప్పుకోవచ్చు. అయితే ఈ ఒక 6వ స్థానంలో ఉంటున్న ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో సూర్య కేతు గ్రహస్థితి పంచమాధిపతి 6వ స్థానంలో ఉండడం అనేది కాస్త మీ సంతానం విషయంలో ఖర్చులు ఏర్పడే సూచనలు ఉంటాయి. సంతానానికి సంబంధించినది, అది ఎడ్యుకేషన్ కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఏదో ఒక వాళ్ళకి ఖర్చులు ఎక్కువ పెట్టాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ ఒక మాసంలో. ఇక గురువుగారు అక్టోబర్ 9వ తేదీ తర్వాత ఆయన వక్రించబోతున్నారు. ఇది కూడా కాస్త మనకి నెగిటివ్గా మారే అవకాశం ఉంటుంది. ఎలా నెగిటివ్గా మారుతుంది? ద్వితీయ స్థానంలో మనకి గురువు ఉన్నప్పుడు గురుబలం ఉంటుంది. అయితే ఆయన వక్రించినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తాడు. అంటే ఆ గురువు అక్కడే ఉన్నప్పటికీ ఆయన ఒక దృష్టి ఒక వెనక్కిలాగా ఉంటుంది అని ఒక అర్థంతో మనము తెలుసుకుంటున్నాం. కాబట్టి వక్రించిన గురువు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు వేళకు సరైన ఆహారం తీసుకోలేకపోవడం లాంటిది, ఆర్థిక విషయంలో ఇబ్బందులు రావడానికి కూడా, తర్వాత ముఖ్యంగా కుటుంబంలో ఏదైనా వేడుకలు ఆగిపోవడానికి, ఏదో ఒక విషయంలో ఏదో ఒక ఆటంకం వచ్చి ఏదో ఒక శుభకార్యం ఆగిపోవడానికి కూడా ఇక్కడ అవకాశాలు ఉంటాయి. మీరు ఏదో అనుకొని ఉంటారు, లాస్ట్ 2 months బ్యాక్ ప్లాన్ చేసుకుని ఉంటారు, అక్టోబర్లో మనం ఇక్కడ వెళ్ళాలి, అది చేసుకోవాలి, ఆ ఫంక్షన్ చేయాలి, అంటే ఏదో ఒకటి అది గృహానికి సంబంధించిన ఫంక్షన్ కావచ్చు, లేదా పిల్లలకి సంబంధించిన ఫంక్షన్ కావచ్చు, లేదా ఏదో ఒక ఫంక్షన్ లాంటిది అది పోస్ట్పోన్ అయ్యే సూచనలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా సప్తమ స్థానంలో అక్టోబర్ 17వ తేదీ తర్వాత సూర్యుడు వస్తాడు, బుధుడు కూడా అక్కడే, శుక్రుడు కూడా అక్కడే. ఇది కొద్దిగా భార్యాభర్తల మధ్య, పైగా ద్వితీయ స్థానంలో గురువు వక్రించడము, సప్తమ స్థానంలో సూర్యుడు నీచపడి ఉండడము, శుక్రుడు అక్కడే, బుధుడు అక్కడే. శుక్రుడు ఈ లగ్నానికి ఈ రాశికి లేదా లగ్నానికి సప్తమాధిపతి సప్తమ స్థానంలో, పైగా 6వ ఇంటాధిపతి అయిన బుధుడు కూడా సప్తమానికి రావడము. సో ఇవన్నీ కూడా ఎక్కడో ఒక చోటు భార్యాభర్తల మధ్య కావచ్చు, మ్యారేజ్కి సంబంధించిన ఒక ఫంక్షన్స్ కావచ్చు, తర్వాత ఈ యొక్క ప్రయాణాలు కావచ్చు, దూరపు ప్రయాణాలు, స్టేట్ బై స్టేట్ కావచ్చు, లేదా మీరు ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్దామనుకున్న ఒక ప్రయాణం కావచ్చు, ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే ఆస్కారం ఉంటుంది. తర్వాత బిజినెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు అనుకున్నంతగా లాభాలు రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలే అక్టోబర్ మాసంలో గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఉద్యోగం విషయంలో అయితే ఇక్కడ పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు. ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి, రాష్ట్రాధిపతి కూడా అక్టోబర్ 20వ తేదీ తర్వాత కుజుడు చతుర్థానికి వెళ్ళిపోతాడు, నీచబడి ఉంటాడు.
ఎవరితోనో మాట్లాడకుండా ఉండే ప్రసంగం ఏర్పడుతూ ఉంటుంది. మీకు మాట్లాడబుద్ధి కాదు. ఎక్కువ మాట్లాడబుద్ధి కాదు. ఒక లేజినెస్ క్రియేట్ అవుతూ ఉంటుంది. వచ్చే లాభానికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. నేను ముందుగానే చెప్పాను. గురువు వక్రించాడో ఆటంకాలు వస్తాయి ఆర్థిక విషయంలో. ఇది కుజుడు కూడా నీచబడి ఉండడము, తర్వాత లాభస్థాన్ని చూడడం అష్టమ దృష్టితో. సో ఇవన్నీ కూడా పైగా దశమాన్ని కూడా చూడడము. నా పని నేను చేసుకొని వెళ్ళిపోదాము ఎవరితో మాట్లాడకుండా, ఉద్యోగం విషయంలో నా పని నేను చేసుకొని వెళ్ళిపోదాం రా సామి అన్నట్టుగా మీరు వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత లాభాన్ని చూడడము, స్నేహితులతో కూడా కొంచెం ఏ స్నేహితులు తీసుకొని మనం ఏం చేద్దాము, అందరూ ఎందుకో విసుగు వచ్చేసింది, ఎవరితోనో మాట్లాడబుద్ధి కావట్లేదు అనేంత ఒక తీరులో మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. మీకు ముఖ్యంగా డైజెషన్, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, పిత్తానికి సంబంధించిన ఇష్యూస్, నోటికి సంబంధించినది, తర్వాత మానసికంగా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఈ ఒక మాసంలో కనిపిస్తున్నాయి. ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా నవగ్రహాలకి కూడా 21 ప్రదక్షిణలు వేసుకొని ఓం నమః సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ అంటూ ప్రదక్షిణలు వేసుకోండి. తర్వాత దత్తాత్రేయ వారికి మీకు తగిన స్తోత్రాలు, దత్తాత్రేయ కవచం కావచ్చు, సిద్ధమంగళ స్తోత్రం కావచ్చు, పారాయణం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత సుబ్రహ్మణ్యకి ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరవాళంబ స్తోత్ర పారాయణము, లేదా సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి కావచ్చు, మరియు సుబ్రహ్మణ్య స్వామికి పాలతో, కొబ్బరి బొండం నీళ్ళతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.